ఓకే దెన్, నన్ను హెల్ప్ చేయమన్నారు కాబట్టి చేస్తాను. కానీ మనం టైంకి టాస్క్ అని ఫినిష్ చేయాలి. ఇప్పుడు మీరు 11 మెంబర్స్ కాబట్టి 5 and 6 గ్రూప్స్గా డివైడ్ అవుదాం. అందులో కూడా మన టాపిక్స్ వచ్చేసరికి ఆన్లైన్ షాపింగ్ ట్రెండ్స్ ఇన్ యూత్, ఇంకొకటి ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా యూసేజ్ వర్సెస్ మెంటల్ వెల్ బీయింగ్ ఆఫ్ స్టూడెంట్స్. సో మన కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి మనం క్వశ్చనర్స్ ఇద్దాం, వాళ్ళు ఆన్సర్ చేస్తారు. సో 2 members క్వశ్చనర్ ప్రిపేర్ చేస్తారు అండ్ యూ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ టు ద స్టూడెంట్స్ అండ్ కలెక్ట్ ఇట్. నెక్స్ట్ వచ్చేసరికి మనము సాఫ్ట్వేర్ తోని టీ టెస్ట్ ఎనోవా తయారు చేస్తాము, గ్రాఫ్స్ ప్లాట్స్ చేస్తాము, అండ్ ఇంకొక ఇద్దరు వచ్చేసరికి పీపీటీ ప్రెజెంటేషన్ చేస్తారు. ఓకేనా? రిషిత, నువ్వు ఇంకా నువ్వు మీరిద్దరు క్వశ్చనర్ ప్రిపేర్ చేయాలి. ఓకేనా? నాతో పాటు రండి, నేను హెల్ప్ చేస్తాను మీకు. కాలేజ్ లైబ్రరీలోనే ఫినిష్ చేసేద్దాం. సరే, క్వశ్చనర్స్ అయితే లైబ్రరీలో ప్రిపేర్ చేసేస్తాము, కానీ స్టాటిస్టిక్స్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది నా దగ్గర అయితే లేదు. ఐ డోంట్ థింక్ మా గ్రూప్ లో కూడా ఎవరి దగ్గర ఉందని. నీ దగ్గర ఉందా నివిత? ఎస్, నా దగ్గర ఉంది, నా ల్యాప్టాప్. అయితే మరి మీ ఇంట్లో ప్రిపేర్ చేద్దామా? గ్రాఫ్ ప్లాటింగ్ అదంతా కూడా. యా, ఇట్ విల్ బి ఫైన్, మా ఇంట్లో చేద్దాం. ఓకే దెన్. తర్వాత పీపీటీ అయితే అలాట్. పవిత్ర, నువ్వు గ్రూప్ ఏ నుంచి అండ్ నీలాంజన నువ్వు గ్రూప్ బి. మీరిద్దరు పీపీటీస్ ప్రిపేర్ చేయాలి మీ ప్రాజెక్ట్స్ కి. ఓకేనా? మేమంతా రెడీ చేసి ఇచ్చిన తర్వాత